శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు ఎదురు చూస్తున్న అదృష్టం వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మే 1 నుంచి మీనరాశి తలరాత మారబోతోంది. మీనరాశిలో గురుగ్రహ సంచారం వల్ల మే 1 నుంచి మీనరాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరిస్తుంది. ముల్లోకాలను సైతం జయిస్తారు. గురుగ్రహ సంచారంలో మార్పుల వల్ల మే 1 నుండి మీనరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గురుగ్రహం యొక్క సంచారం వల్ల మే 1 నుంచి మీనరాశి వారికి అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభప్రదమైన ఫలితాలని పొందుతారు. వ్యాపార అభివృద్ధి కోసం తగిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా మంచి లాభాలని పొందుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లావాదేవీలను చర్చించుకుంటూ వ్యాపార అభివృద్ధి కోసం తగిన ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు ఏ పనిని ప్రారంభించినా సరే 100% విజయాన్ని పొందుతారు. విదేశాలలో వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో మంచి ఫలితాలని పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెరియర్లో పురోగతి సాధించడానికి తగిన అవకాశాలు వస్తాయి. ఉద్యోగ సంస్థల్లో ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్నవారు నూతన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఉద్యోగం మారకుండా ఉండడమే మంచిది. చదువు పూర్తయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఎక్కువగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. వారంలో అంటే వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు పెడతారు. దీనివల్ల వ్యాపారం విస్తరిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు పొందడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బుక్ స్టాల్స్, కోచింగ్ సెంటర్స్, విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలని గడిస్తారని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని బాధ్యత అధికంగా ఉండడం వల్ల కాస్త చికాకుగా ఉంటుంది. కానీ ఏ సమయంలో చేయవలసిన పనిని ఆ సమయంలో చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పవచ్చు. వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈ సమయంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. కానీ అనవసర ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి కొనుగోలు చేయడం మంచిది. ఎవరైతే గృహ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి తగిన సమయంలో తగిన ఆర్థిక వనరులు రావడం వల్ల గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. స్నేహితులు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునేటప్పుడు మధ్యవర్తిత్వం వహించి షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ సమయంలో ఎటువంటి షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడమే మంచిది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల వీరి తెలివి మరియు సామర్థ్యం మరింతగా పెరుగుతాయి. మీ మేధాశక్తిని ఉపయోగిస్తారు. ప్రతి విషయం గురించి లోతుగా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండడం వల్ల చదివిన దాన్ని గుర్తుంచుకొని పరీక్షల్లో రాయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. విద్యార్థులు అనవసర విషయాలపై దృష్టి సారించకుండా చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పాఠశాలలో మంచి గుర్తింపుని పొందుతారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలని పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. బ్యూటీషియన్ రంగంలో రాణించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్ రంగంలో ఉన్నవారికి మంచి ఆర్థిక లాభం ఉంటుందని చెప్పవచ్చు. కళాత్మక రంగాలలో మంచి గుర్తింపుని పొందుతారు. సినీ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎప్పటి నుంచో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నట్లయితే అటువంటి అవకాశాలన్నీ ఈ సమయంలో మీ దగ్గరికి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో అంతులేని ధనవర్షం కురవబోతోంది. గతంలో ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి. డబ్బులు మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పవచ్చు. వీరికి ఈ సమయం ఒక శుభప్రదమైన కాలంగా చెప్పవచ్చు. ఆర్థికంగా అదృష్ట స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వారి తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రయాణాలన్నీ లాభాలను కలిగింపజేస్తాయి. మీనరాశి వారు ఇతరులకు మంచి సలహాలను ఇవ్వడం వల్ల వారి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండడం కోసం తగిన ప్రణాళికను వేసుకుంటారు. నాస్తిక భావాలను ప్రయత్నపూర్వకంగా పక్కకి పెడతారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తారు. తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తులు రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ప్రేమ జీవితం ఈ సమయంలో అనుకూలంగా ఉండదు. కానీ మనస్పర్ధలు, విభేదాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా గొడవలు పడడం అంటూ జరుగుతాయి. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరగడం వల్ల మూడో వ్యక్తి జోక్యం పెరుగుతుంది. మూడో వ్యక్తి మాటల వల్ల ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్ధలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి ఆదాయం లేకుండా చూసుకోవడం మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీలలో అభివృద్ధి ఉంటుంది. రైతులకు పంట దిగుబడి అధికంగా ఉంటుంది. పూలు, పండ్లు రైతులకు మంచి లాభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి అని చెప్పొచ్చు. ఈ సమయం విజయాలతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు మీ కుటుంబానికి, వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధి కోసం దూరంగా ఉంటున్నట్లయితే కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న బంధం మరింతగా బలపడుతుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు, తెలుపు రంగుల పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. శ్రీయంత్రం ముందు ఆవునెత్తితో దీపాన్ని వెలిగించడం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇష్ట దైవానికి సపోటా పండ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల వివాహం విషయంలో కలిగే ఆటంకాలు అన్నీ తొలగిపోయాయి. అలాగే వినాయకుడికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా సమర్పించడం వల్ల వ్యాపారంలో విశేషమైన లాభాలని పొందుతారు. లక్ష్మీ ద్వాదశ నామస్తోత్రాన్ని 12 సార్లు చదివినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. గురువారం రోజు దత్తాత్రేయుని దర్శనం వల్ల ఊహించని అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉడకబెట్టిన పన్నులు, అలాగే ఉడకబెట్టిన శనగలని ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం అనుకూలత మరింతగా పెరుగుపడుతుంది. అలాగే మరింతగా ప్రతి గురువారం రోజు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. అంతేకాకుండా గురువారం రోజు పసుపు రంగు దుస్తులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. మర్రి చెట్టు మొదట్లో పాలు పోసి ఆ మట్టిని నుదిటికి పొట్టుగా పెట్టుకోవడం వల్ల దక్షిణామూర్తి అనుగ్రహంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న విద్యా ఫలితాలు సాధిస్తారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోసేవ చేయడం, గోవులకు అరటి పండ్లు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సో చూశారు కదండి, గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల మే 1 నుండి మీనరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.